వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ అంతకంతకు పెరుగుతుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు సవాళ్లు ప్రతి సవాళ్లకు దిగడంతో నియోజకవర్గ రాజకీయాలు మరింతగా వేడెక్కుతున్నాయి. ఇటీవల ఓ సభలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చేసినటువంటి వ్యాఖ్యలే ప్రస్తుతం ఈ ఉద్రిక్తత పరిస్థితికి కారణమని చెప్పి మనకు సమాచారం అయితే అందుతోంది. ఇటీవల ఓ సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ నేత సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గత ఏడాది కాంగ్రెస్ పాలనపై అనేక విమర్శలు గుప్పించారు. ప్రధానంగా సత్తుపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఓ వ్యక్తి అనవసరంగా తరదూలుస్తున్నాడని, సత్తుపల్లి నియోజకవర్గంలో డీటాక్స్ పేరిట అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారంటూ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత సండ్ర చేసినటువంటి వ్యాఖ్యలపై అటు కాంగ్రెస్ శ్రేణులు బగ్గుమంటున్నారు. ఒకవైపు వరుస ప్రెస్ మీట్లు నిర్వహించి ఖచ్చితంగా చేసినటువంటి ఆరోపణలపై బహిరంగ సవాల్కు సిద్ధమంటూ కూడా అటు కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ శ్రేణులకు సవాల్ విసిరారు. సత్తుపల్లి నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహాన్ని వద్దకు వచ్చి చేసినటువంటి ఆరోపణలను నిరూపించుకోవాలంటూ సవాల్ విసిరారు కాంగ్రెస్ శ్రేణులు. ఈ నేపథ్యంలో ఈ రోజు చాలా పెద్ద ఎత్తున ఉద్రిక్తత వాతావరణం సత్తుపల్లి పట్టణంలో నెలకొంది. వెంటనే అప్రమత్తమైనటువంటి పోలీసులు ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎక్కడ కూడా విధ్వంసకరమైనటువంటి పరిస్థితులు తలెత్తకుండా ముందస్తుగా శాంతి భద్రతలను అదుపులో ఉంచేందుకు పోలీసులు సమాయత్తమయ్యారు. అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ రెండు పార్టీల కార్యకర్తలను శ్రేణులను ముందస్తుగా అదుపులోకి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో ఉంచారు పోలీసులు. అయితే ఈ నేపథ్యంలో అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. అసలు తమ అరెస్టుకు కావాల్సినటువంటి ఎందుకు అరెస్ట్ చేశారంటూ కూడా పోలీసులను ప్రశ్నించే ప్రయత్నం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం పోలీసులు కూని చేస్తున్నారంటూ బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తుంటే ఒకవైపు అసత్య ఆరోపణలు చేస్తూ అటు ప్రభుత్వాన్ని బద్నాం చేయడంతో పాటు పాలక వర్గాన్ని కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య వ్యవహరిస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ శ్రేణులు ఆరోపించారు. గత 15 ఏళ్ల కాలంలో ఎమ్మెల్యేగా సండ్ర వెంకట వీరయ్య సత్తుపల్లికి ప్రాతినిధ్యం వహించిన సమయంలోనే పెద్ద ఎత్తున సత్తుపల్లి నియోజకవర్గ కేంద్రంలో జూదం, బెట్టింగ్, పేకాట వంటివి అసాంఘిక కార్యకలాపాలన్నీ కూడా కొనసాగాయని చెప్పి కాంగ్రెస్ శ్రేణులు అయితే ఆరోపిస్తున్నారు. అటు కాంగ్రెస్ బీఆర్ శ్రేణుల ఆరోపణలు సవాళ్లు ప్రతి సవాళ్లతో ప్రస్తుతం సత్తుపల్లి నియోజకవర్గంలో కేంద్రంలో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పుకోవాలి. మరోవైపు పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇది రిపోర్టర్ ఉదయ్ RTV ఖమ్మం నుంచి. 2 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాల దృష్ట్యా మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఓడిపోయినటువంటి సండ్ర వెంకట వీరయ్య గారు అధికార పార్టీలో ఉన్న మన ఎమ్మెల్యే గారి గురించి, డాక్టర్ గారి గురించి ఆరోపణలు చేయడం జరిగింది. మీరు గుడ్డగాల్చి మేదేసే కార్యక్రమాన్ని పూనుకున్నారు. అధికారం వచ్చి 14 నెలలు అయింది. మీరు అధికారంలో 15 సంవత్సరాలు పరిపాలన చేశారు. 14 నెలలకే తట్టుకోలేక ఒక అసూయతో, ఈర్ష్యతో సత్తుపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో తీసుకెళ్తున్నటువంటి ఎమ్మెల్యే గారి మీద, డాక్టర్ దయానంద్ గారి మీద అవాకులు చవాకులు పేలడం జరిగింది. నిన్న మేము దాన్ని ఖండించి మా నాయకులు ఎక్కడా కూడా తప్పు చేయలేదు, మీ దగ్గర ఆధారాలుంటే తీసుకురండి, మేము రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం కాడికి వస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని పోలీసులు ఈరోజు మమ్మల్ని తెల్లవారుజామున 5 కాడి నుంచి ప్రివెంట్ అరెస్ట్ చేయడం జరిగింది. మా పార్టీ కానీ, మా నాయకులు కానీ, మా కార్యకర్తలు కానీ ఈ 14 నెలల్లో ఎక్కడా తప్పు చేయలేదు. మీరు చేసిన తప్పుల్ని 15 సంవత్సరాల్లో, మీరు ఎమ్మెల్యేగా ఉన్న 15 సంవత్సరాల్లో మీరు చేసిన తప్పుల్ని, మీ నాయకులు చేసిన తప్పుల్ని, మీ కార్యకర్తలు చేసిన తప్పుల్ని, మీ అనుచరులు చేసిన తప్పుల్ని ఈ 14 నెలల్లో మా మీద రుద్దడం జరుగుతుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు ఏదన్నా ఆధారాలు ఉంటే ఇవాళ కాదు, రేపుగా ఎల్లుండి ఇంకా 4 రోజులుగా చర్చకి రండి, చర్చలో పాల్గొందాం, నిరూపించండి. అంతేగాని గుడ్డగాల్చి మీదేయటం, బురద దాటం కార్యక్రమాలకు స్వస్తి పలకండి. ఎందుకంటే ప్రజలు గమనిస్తున్నారు. ఈ 14 నెలల్లో మా నాయకులు సత్తుపల్లి నియోజకవర్గానికి 300 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి అభివృద్ధి పనులు జరిపించడం జరుగుతుంది. మీరు ఆపిన పనులను కూడా మీరు ఎన్నికల ముందు ప్రజల ఓట్ల కోసం నిధులు కేటాయించకుండా శిలాఫలకాలు వేపించి గంత మీది. మరి ఈరోజు మేము ఆ పని చేయట్లేదు. ఈ 14 నెలల్లో మాకున్న మంత్రుల దగ్గరికి వెళ్ళి మా ఎమ్మెల్యే గారు
నిధులు తీసుకువచ్చి చాలా అభివృద్ధి పనులు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఇవన్నీ చూడలేక అల్లుండి కపోదిలాగా ప్రవర్తిస్తున్న మీరు ఈరోజు తెల్లవారుజామున 4 గంటల నుండి సత్తుపల్లిలో ఉన్నటువంటి పోలీస్ వెహికల్స్ అన్నీ సత్తుపల్లిలో ఉన్న బీఆర్ఎస్ నాయకులందరినీ అక్రమ అరెస్టులు చేయడానికి 4 గంటల నుండే ఇచ్చేశారు. ఎందుకు చేశారో ఏమిటో ఎవరికి తెలియదు. 4ంటికి వచ్చి అందరినీ సత్తుపల్లి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. దానికి అడిగితే సమాధానం లేదు. తరువాత సత్తుపల్లి పోలీస్ స్టేషన్ కాడ నుంచి మళ్ళీ వెంసూరు పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చారు. ఎందుకు తీసుకొచ్చారో ఏమిటో ఇప్పటికీ మాకు వివరం చెప్పిన వాళ్ళు లేరు. మరి ఛాలెంజ్లు చేసింది వాళ్ళు, అంబేద్కర్ సెంటర్కి రమ్మని చెప్పింది వాళ్ళు మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారో మాకు అర్థం కాలేదు. అంటే ఏదన్నా ప్రజలు లేదా నాయకులు ఏదన్నా అడిగితే ఇలా అరెస్టులు చేస్తారేమో, మరి ఇంత మట్టికి మేము చూడలేదు. ఇలాంటి ప్రభుత్వం కానీ ఇలాంటి పాలన కానీ మరి మేము ఇంత మట్టికి చూడలేదు. ఇలా అరెస్టు చేసి ఇచ్చేయటం వల్ల వాళ్ళు చేసినటువంటి ఏ కార్యక్రమాలైనా కూడా బయటికి రావనుకోవటం వాళ్ళ పొరపాటు. మమ్మల్ని అరెస్ట్ చేసి ఇచ్చేసి మా పార్టీ కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున తరలిరావటంతో మళ్ళీ వాళ్ళను కూడా ఏదో అరెస్ట్ చేసినట్టు వాళ్ళని కూడా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. ఇది మరి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు తెల్లవారుజామున 4 గంటల కాడ నుంచి అక్రమ అరెస్టులు రాత్రే వ్యూహం పూనుకొని హైదరాబాద్ నుంచి వచ్చినట్టు 2ంటికి 3ంటికి వచ్చిన హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఏమీ తెలియనటువంటి వాళ్ళని పోలీసు వెహికల్ తోటి సత్తుపల్లి స్టేషన్కి తీసుకొచ్చి తరలించారు. సత్తుపల్లి స్టేషన్కి తరలించి అదే ముందస్తుగా వాళ్ళను కూడా అరెస్టు చేయాలనే ఉద్దేశం ఉంటే కనుక సత్తుపల్లిలో మమ్మల్ని పెట్టేటువంటి వాళ్ళు కాదు, డైరెక్ట్ వేంసూరే తీసుకొచ్చేటువంటి వాళ్ళు. అక్కడికి భారీగా బీఆర్ఎస్ శ్రేణులు వందలాది మంది చేరుకుంటంలో అక్కడి నుంచి వేంసూరు స్టేషన్కి తరలించి ఈ తప్పుని ఎలా సరిదిద్దుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఏదో అరెస్టు చేసినట్టుగా వాళ్ళు ముందుగా సమాచారం ఏంటంటే వాళ్ళుగా అంబేద్కర్ విగ్రహం రండి అని చెప్పేసి ఛాలెంజ్ చేసినటువంటి వాళ్ళని అరెస్టు చేయాల్సి వస్తే అదే అరెస్ట్ చేయాల్సి వస్తే వాళ్ళగా ముందు అరెస్ట్ చేయాలి. అలాంటిది లేకోకుండా ముందస్తు అరెస్టులను వాళ్ళని లేకోకుండా మమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత కార్యకర్తలు భారీగా తరలి రావడంలో అక్కడికి రావడం ఆ స్టేషన్కి రావడంలో వాళ్ళ తప్పును గ్రహించుకొని మమ్మల్ని ఈ వేంసూరు స్టేషన్ తీసుకొచ్చి వాళ్ళని కూడా ఏదో కూర్చోబెడుతున్నట్టుగా ఏదో కపట ప్రేమలాగా అట్లా కపట నాటకం ఆడుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం ప్రజలు గమనించాలి. ఈ అక్రమ అరెస్టులు చేయడం వలన బీఆర్ఎస్ పార్టీని అనేటువంటి దాన్ని లేకుండా చేయడం వాళ్ళ వల్ల కాదు. వాళ్ళ తరం ఇదే విధంగా ఇంకా ముందుకెళ్తాం. అక్రమ అరెస్టులు భయపడే ప్రసక్తే లేదని తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.